రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా బోధ్ ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిచిపోయాయి. నిన్న వైద్య సిబ్బందిపై పేషెంట్ బంధువులు దాడి చేయడంతో డాక్టర్లు విధులను బహిష్కరించారు. పురుగుల మందు తాగిన మహిళను నిన్న అర్ధరాత్రి బోధ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు ఆమె బంధువులు. బాధితురాలి పరిస్థితి విషమించడంతో డాక్టర్లు రిమ్స్ కు రిఫర్ చేశారు. అయితే బాధితురాలికి అక్కడే వైద్యం చేయాలంటూ వైద్య సిబ్బందితో గొడవ పడ్డారు ఆమె బంధువులు. దీంతో రోగి బంధువులు తమపై దాడి చేశారని నిరసనకు దిగారు వైద్య సిబ్బంది. తమకు రక్షణ లేదంటూ విధులను బహిష్కరించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కనూటర్ నుంచి పేషెంట్స్ ఒక పాయిజన్ తీసుకొని వచ్చింది, ఓపీ పాయిజన్ తీసుకొని వచ్చింది. చూసి తర్వాత కొన్ని ప్లేస్ క్రిటికల్ ఉందని చెప్పి రిఫర్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళని షిఫ్ట్ చేసిన తర్వాత వచ్చి అనవసరంగా అడ్డమైనట్టు బూతులు తిట్టిండ్రు, మరీ బూతులు తిట్టిండ్రు. ఒకటేసారి షిఫ్ట్ అయిన తర్వాత పేషెంట్లు వచ్చి భౌతికంగా దాడి ఇక్కడ మూతి పైన గుద్దిండ్రు, ఇక్కడ ఈ మెడ పైన దాడి చేసి ఛాతీలో గుద్దారు. ముగ్గురు కలిసి ఒకటేసారి మూకుమ్మడిగా మా సిస్టర్స్, సీపర్, నేను ముగ్గురం కలిసి ఒక చూస్తున్నాం కలిసి భౌతికంగా మరీ ఘోరంగా కొట్టారు. ముగ్గురు కలిసి ఎక్కడ పడితే అక్కడ పిడుగులు గుద్దారు. ఇప్పుడు డ్యూటీ చేయాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. నైట్ డ్యూటీలో మరీ ఆల్కహాల్ తీసుకొని మరీ దాడి చేయడానికే ప్రయత్నంగా వచ్చినట్టు వాళ్ళు అనిపిస్తుంది. బోధ్ ఆసుపత్రిలో మేము ప్రజలకు సేవ చేయడానికి చాలా దూరం నుంచి వచ్చి మేము సేవలు అందిస్తున్నాము. అయినా మా పైన దాడి చేయడం అనేది సరైనది కాదు. ఇది తరచుగా జరుగుతూనే ఉన్నది ఈ సంఘటనలు అనేది. ఇంతకుముందు కూడా ఒక పేషెంట్ మద్యం తాగి వచ్చేసి ట్రీట్మెంట్ కోసం వచ్చి ఆ మద్యం మత్తులో మాకు అది ఐవీ స్టాండ్తోని హాస్పిటల్ అంతా ఉరికించి అది చేయడం జరిగింది, గెదమడం జరిగింది. ఇలా తరచుగా పేషెంట్లు మేము కరెక్ట్ టైంలో స్పందించి మేము టైంకి వచ్చి ట్రీట్మెంట్ చేసినా కూడా పేషెంట్లు మా పైన దురుసుగా ప్రవర్తించడం, మాట్లాడడం ఇవన్నీ చేయడం జరుగుతున్నది. కాబట్టి మాకు ఇటువంటి సంఘటనలు ముందు జరగకుండా ఉండాలంటే మాకు పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా మేము వైద్యం చేయడం వీలు పడదు. రైట్గా ఆదిలాబాద్ జిల్లా బోధ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిచిపోయాయి. నిన్న వైద్య సిబ్బందిపై పేషెంట్ బంధువులు దాడి చేయడంతో డాక్టర్లు విధులను బహిష్కరించారు. పురుగుల మందు తాగిన మహిళను నిన్న అర్ధరాత్రి బోధ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు ఆమె బంధువులు. బాధితురాలి పరిస్థితి విషమించడంతో డాక్టర్లు రిమ్స్ కు రిఫర్ చేశారు. అయితే బాధితురాలికి అక్కడే వైద్యం చేయాలంటూ వైద్య సిబ్బందితో గొడవ పడ్డారు ఆమె బంధువులు. దాంతో రోగి బంధువులు తమపై దాడి చేశారని నిరసనకు దిగారు వైద్య సిబ్బంది. తమకు రక్షణ లేదంటూ విధులను బహిష్కరించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలానికి సంబంధించిన సివిల్ హాస్పిటల్లో ఈ రోజు సిబ్బంది, వైద్యులంతా కూడా ఓపీని బహిష్కరించారు. నిన్నటి రోజు కన్గుట్ట గ్రామానికి చెందిన మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డది. అయితే వెంటనే ఆమెని కుటుంబ సభ్యులు బోధ్ ఆసుపత్రికి, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కొంత పరిస్థితి విషమించడం కారణంగా వెంటనే ఆమెను రిమ్స్ కు రిఫర్ చేశారు, ఆదిలాబాద్ లోని రిమ్స్ కు. అయితే ఇక్కడే స్థానికంగానే ట్రీట్మెంట్ అందించాలని చెప్పి రోగికి సంబంధించిన బంధువులు ఎవరైతున్నారో వాళ్ళు సిబ్బందిపై దాడి చేశారని చెప్పి ఆసుపత్రి వర్గాలు ఆరోపణ చేస్తున్నాయి. ప్రస్తుతం రిమ్స్ కి సంబంధించి తరలించిన అనంతరం ఆమె ఇక్కడ చికిత్స పొందుతుంది. అయితే బంధువులు మాత్రం రిమ్స్ ఆసుపత్రి సిబ్బందే తమతో గొడవకు దిగారు, తమను చేసుకున్నారు తమపై అని చెప్పి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఓపీ సేవలు అయితే నిలిచిపోయినాయి. రోగి పరిస్థితి మాత్రం కొంత విషమంగా ఉన్నట్టు రిమ్స్ లో ట్రీట్మెంట్ ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆసుపత్రి సేవల రిమ్స్ ఆసుపత్రికి సంబంధించి ఓపీ సేవలు నిలిచిపోవడం కారణంగా మండలంలోని వివిధ ప్రాంతాలు, వివిధ గ్రామాల నుంచి వచ్చే రోగులంతా కూడా ఆసుపత్రి బయట పరిస్థితి కనిపిస్తోంది. సిబ్బంది, వైద్యులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి, పోలీసు కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే రోగికి సంబంధించిన బంధువులు తమతోనే ఆసుపత్రి సిబ్బంది దురుసుగా ప్రవేశించారు, వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి రోగి బంధువులు ఆరోపిస్తున్న నేపథ్యంలో కొంత ఓపీకి మాత్రం ఎవరైతే సీజనల్ వ్యాధులతో బాధపడే
రోగులంతా కూడా ఆసుపత్రి దగ్గరే బైఠాయించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ హ్యాండిల్ చేసేందుకు డిఎంఎన్హెచ్ సంబంధించి కంప్లైంట్ వెళ్ళింది. డిఎంఎన్హెచ్ పై ఇప్పుడిప్పుడే వివరాలు సేకరిస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించి దానిపై దర్యాప్తు చేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. కల్పించాలి వైద్య సిబ్బందిపై దాడి చేసిన వారిని